హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ట్రేడర్ ఛానల్స్. ఈ వీడియోలో అయితే మనం 9th క్లాస్ సంబంధించిన ఫిజిక్స్లో చాప్టర్ నెంబర్ 7 అయితే రివ్యూ చేద్దాం. లెసన్ పేరు వచ్చి చలనం, మోషన్. ఇది కంప్లీట్గా మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఉన్నాయి అనేది చెక్ చేయడానికి మాత్రమే. చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు మీరు టెక్స్ట్ బుక్ చదువుతున్నారని. సో టెక్స్ట్ బుక్ రివ్యూకి లెసన్ చెప్పడానికి తేడా ఉంటుంది. రివ్యూ అంటే టెక్స్ట్ బుక్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందో చెక్ చేయడానికి మాత్రమే. సో ఇక్కడ లెసన్స్ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ని పక్కన పెట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏమున్నాయి ఒకసారి చెక్ చేసుకుందాం, దాన్ని రివ్యూ చేద్దాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే విధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. లెసన్ ఏమి ఇచ్చాడో చదువుకుంటూ వెళ్దాం. మనకు ఏదైనా కొత్త టాపిక్ కానీ మనకు తెలిసినట్లయితే అక్కడ హైలైట్ చేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. నిత్య జీవితంలో కొన్ని వస్తువులు నిశ్చల స్థితిలోనూ మరియు కొన్ని కదలికలోనూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. డైలీ లైఫ్లో మనం చాలా ఆబ్జెక్ట్స్ అనేవి ఒకే దగ్గర రెస్ట్ పొజిషన్లో ఉంటాయి, కొన్ని అయితే మూవ్ అవుతుంటాయి. సో మనం గమనిస్తూ ఉంటాం. పక్షులు ఎగురుతాయి, మనందరికీ తెలిసింది. చేపలు ఈదుతాయి, రక్తం సిరలు దమల ద్వారా ప్రవహిస్తుంది, కార్లు కదులుతాయి, పరమాణువులు, అణువులు, గ్రహాలు, నక్షత్రాలు మరియు గెలాక్సీలు అన్నీ చలనంలోనే ఉంటాయి. ఇది జనరల్గా ఉండదు. కాలానుగుణంగా వస్తువుల యొక్క స్థానం మారినప్పుడు ఆ వస్తువులో చలనం ఉన్నట్లు మనం తరచుగా అంచనాకు వేస్తుంటాం. ఇక్కడ చూడండి, ఒక డెఫినేషన్ అయితే మీకు కనిపిస్తుంది. చలనం అంటే ఏమిటి? కాలానుగుణంగా వస్తువులు స్థానంలో ఉండే మార్పు అని చెప్తాను అనమాట. అయితే పరోక్ష సాక్ష్యాధారాల ద్వారా చలనంను ఊహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే డైరెక్ట్గా ఇలా చెప్పకుండా మనం పరోక్షం కూడా కొన్ని సందర్భాలు మనం చెప్తాం అనమాట. ఉదాహరణకి రెండు వస్తువులు ఒకేసారి చలనంలో ఉన్నాయనుకోండి, ఒకదానికొకటి పరిశీలించినట్లయితే చలనం లేవనే చెప్తాం అనమాట. ఉదాహరణకు మనం దుమ్ము కదలిక, చెట్లు, ఆకులు, కొమ్మలు కదలికలను గమనించడం ద్వారా గాలి చలనంలో ఉందని గ్రహిస్తాము. అంటే అది ఉదాహరణకు ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు గట్టిగా గాలి వేస్తున్నప్పుడు కొమ్మలు కదులుతూ ఉంటాయి, లేదా నిశ్చలంగా ఉన్న ఆకులు కూడా ఏదో సందర్భంలో కదులుతుంటాయి. అలా కదలడానికి కారణం ఏంటి చెప్పండి? గాలి. అంటే అక్కడ మనకు కనిపించకుండా గాలి అనేది ఒకటి చలనంలో ఉందని మనం తెలుసుకుంటాం పరోక్షంగా. సూర్యోదయము, సూర్యాస్తమయము, ఋతువులు మార్పు వంటి దృగ్విన్యాసాలకు కారణం ఏమిటి? ఇది మనకి సోషల్ స్టడీస్లో మనం చదువుతుంటాము. ఏంటంటే మనకి భూమి చలనంలో ఉండడం వలనే ఇవన్నీ జరుగుతుంటాయని మనం తెలుస్తుంటాం. అయితే ఒక వస్తువు ఒక వ్యక్తికి కదులుతున్నట్లు, మరొకరికి స్థిరంగా ఉన్నట్లు కనిపించవచ్చు. కదులుతున్న బస్సులోని ప్రయాణికులకు రోడ్డు పక్కన ఉన్న చెట్టు వెనక్కి కదులుతున్నట్లు కనిపిస్తుంది. అదే రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తి ప్రయాణికులతో పాటు బస్సు కదులుతున్నట్లు గమనిస్తాడు. అంటే ఇప్పుడు సో ఈ సిచ్యువేషన్ని మనం ఏం చేద్దామంటే, రోడ్డు పక్కన ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు అనుకున్నాను, రోడ్డు మీద బస్సు వెళ్తుంది అనుకుందాం. సో బస్సులో ఉన్న పరిశీలకుడు ఈ చెట్టుని కానీ మనిషిని కానీ చూసినట్లయితే వాడు వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంటుంది. అదే సమయంలో రోడ్డు పైన ఉండే వ్యక్తి కానీ ఆ బస్సును పరిశీలిస్తే ఆ బస్సు అదేవిధంగా ఆ వ్యక్తి కూడా ముందుకు వెళ్ళినట్టు మనకు తెలుస్తుంటుంది. అయితే బస్సు లోపల ఉన్న ఒక ప్రయాణికుడు తన తోటి ప్రయాణికులను నిశ్చల స్థితిలో ఉన్నట్లు చూస్తాడు. సో అదే సమయంలో ఈ ప్రయాణికుడితో పాటు ఇంకో ప్రయాణికుడు బస్సు లోపల ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉంటారు చెప్పండి? బస్సు చలంలో ఉండేటప్పుడు కూడాను వాళ్ళు కదలకుండా నిశ్చలంగా ఉన్నట్లే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే దీన్ని బట్టి ఒక వస్తువు చలనంలో ఉందా లేదా నిశ్చలంగా ఉందా అని చెప్పడం అనేది అంత తేలికైనది కాదు అని తెలుస్తుంది. చాలా వరకు సంక్లిష్టంగానే ఉంటాయి. చలనం అన్న భావన అర్థం చేసుకోవడం కొన్నిసార్లు మనకి సంక్లిష్టంగా ఉంటుందన్నమాట. కొన్ని వస్తువులు సరళరేఖలో కదల్చవచ్చు, మరికొన్ని వృత్తాకార మార్గాన్ని తీసుకుంటాయి. కొన్ని భ్రమణ చలనంలో ఉంటే మరికొన్ని కంపన చలనంలో ఉండవచ్చు. సో 7వ తరగతిలో మనం చలనాల గురించి రకాల గురించి తెలుసుకుని ఉంటాం. భ్రమణ చలనం అంటే ఒక వృత్తాకార మార్గంలో తిరుగుతుంది అనుకోండి, ఫ్యాన్ రెక్కలు తీసుకున్నాం లేదా సైకిల్ టైర్ తీసుకున్నాం, ఇవన్నీ కూడా అనేది రొటేటింగ్లో ఉంటాయి, అంటే కదులుతూ ఉంటాయి అన్నమాట, తిరుగుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు కంపన చలనం అనమాట, జస్ట్ ముందుకి వెనక్కి కదులుతూ ఉండే కూడా చలనాలు చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక వస్తువు ఒకేసారి 2-3 చలనాల్లో ఉండే పరిస్థితులు కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు భ్రమణ చలనంలో ఉండొచ్చు, కంపన చలనంలో కూడా ఉండొచ్చు, అలాగే అది రేఖీయ చలనం కూడా ఉండవచ్చు అనమాట. మనం లఘులోలకం తీసుకున్నాం అనుకోండి, లోలక గడియారంలో లోలకం అనేది ముందుకి వెనక్కి ఊగుతుంటుంది. అంటే ఉదాహరణకు దీన్ని చెప్పాలంటే ఉయ్యాలలో ఊగుతున్నటువంటి పిల్లాడు తీసుకోండి, ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాడు అనమాట. ఇలా కొన్నిసార్లు మనకి ఏమవుతాయంటే వస్తువు చలనంలో ఉండేటప్పుడు 2-3 రకాల చలనాలను కలిగి ఉండే పరిస్థితి కూడా ఉండవచ్చు. ఈ చాప్టర్లో మనం మెయింటైన్ చేస్తామంటే ముందుగా సరళరేఖ వెంబడి వస్తువు చలనాన్ని వివరించడం మనం నేర్చుకుందాం. ఈ లెసన్ మొత్తంలో మీకు కూడా రేఖీయ చలనం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా చలనానికి చలన సమీకరణాలు మరియు గ్రాఫ్ ద్వారా వ్యక్తీకరించడం కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత మనం వృత్తాకార చలనాన్ని వివరించే మార్గాన్ని గురించి చదువుదాం అని ఇవ్వడం అయితే జరిగిందనమాట.
నిజానికి ఇది కొత్త సిలబస్, ఇది టెట్ డిఎస్సిలో దీనిపైన కానీ ప్రశ్న అడిగితే మాత్రం చాలా ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు అయితే మనకి వస్తాయన్నమాట. కాబట్టి చూడండి, ఆలోచించండి, చర్చించండి అంటూ ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఇచ్చాడు. మన చుట్టూ ఉన్న వస్తువుల కదలికల వల్ల మనం కొన్నిసార్లు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటాము. వరద వచ్చిన, నది లేదా హరికేన్లు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్య సమయంలో అస్థిరమైన మరియు అనియంత్రితంగా వస్తువులు ఉన్నప్పుడు చలనం కూడా అనియంత్రంగానే ఉంటుంది. అంటే వరదలు వచ్చేటప్పుడు కానివ్వండి, లేకపోతే సునామీలు కానీ వచ్చేటప్పుడు కానీ, లేదా హరికేన్స్ అంటే తుఫాన్లు అంటాం, తుఫాన్లు వచ్చేటప్పుడు కానీ ఆ వస్తువులు అనేవి చలిస్తూ ఉంటాయి కదా, ఆ చలనం అనేది కూడా మనకు అనియంత్రితగానే ఉంటుంది, మనం వాటిని ఆపలేం. మరోవైపు నియంత్రిత చలనం వల్ల జల విద్యుత్ ఉత్పత్తి వంటివి మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా నియంత్రిత చలనం అంటే నీటిని రిజర్వాయర్లో స్టాక్ చేసి వాటి యొక్క నీటి యొక్క గమనాన్ని నియంత్రించడం ద్వారా మనకేం చేస్తాం, మనకి హైడ్రల్ ఎలక్ట్రిసిటీ, జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటాం అనమాట. అయితే కొన్ని వస్తువులు అస్థిర కదలికలను అధ్యయనం చేసి వాటిని నియంత్రించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? క్వశ్చన్ ఆన్సర్ అనమాట. అస్థిర కదలికలను మీరు చూసి స్థిరమైన కదలికలను మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల చలనం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ నష్టాన్ని అయితే మనం నియంత్రించవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ నుండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక పరిశీలన బిందువు ఆధారంగా వస్తువు యొక్క స్థానాన్ని మనం వివరించగలము. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం అని ఇచ్చాడనమాట. ఒక పరిశీలన చూద్దామండి. ఇక్కడ రైల్వే స్టేషన్కు ఉత్తరాన 2 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో పాఠశాల ఉందని అనుకుందాం. మనము రైల్వే స్టేషన్కు ఆధారంగా పాఠశాల స్థానాన్ని పేర్కొందాము. ఓకే, ఈ ఉదాహరణలో రైల్వే స్టేషన్ పరిశీలన బిందువు అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ మనం తీసుకున్నాం అనుకుందాం. ఓకేనా, రైల్వే స్టేషన్ని మనం ఒక పాయింట్గా నిజం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైల్వే స్టేషన్ అనుకుందాం, ఆర్ఎస్ అనుకుందాం. సో రైల్వే స్టేషన్కి ఉత్తరాన అంటే మనకి మ్యాప్ వేసేటప్పుడు ఎప్పుడు కూడాను మనకి కాంపస్ అనేది గుర్తుండాలి. సో కాంపస్ ఇప్పుడు కూడా రైట్ సైడ్ ఈస్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వెస్ట్ ఉంటుంది, పైన నార్త్, కింద సౌత్ అనమాట. అంటే ఉత్తరాన మనకేమైంది 2 కిలోమీటర్ల దూరంలో ఏముంది, స్కూల్ అయితే ఉంది అని మనం పొజిషన్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఒక వస్తువు యొక్క స్థానాన్ని వివరించడానికి మూలం అని పిలువబడే ఒక పరిశీలన బిందువును మనం పేర్కోవాలి. అంటే ఇక్కడ నుండి కూడా మనం ఒక వస్తువుని మనం చెప్పాలనుకుంటే దానికి ఆరిజిన్, మూలం అంటే దానికి ఆధారంగా ఉండేటటువంటి ఒక బిందువు చెప్పాలి. అయితే ఈ స్కూల్ని చెప్పడానికి ఆధారం ఏంటి చెప్పండి, రైల్వే స్టేషన్ని ఆధారంగా చేసుకొని మనం స్కూల్ అయితే చెప్పామన్నమాట. మరి సరళ రేఖ మార్గంలో వస్తు చలనం గురించి చూద్దాం. సరళ రేఖ వెంబడి చలనం అనేది సాధారణ రకానికి చెందిన చలనం. మొదట దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరిద్దాం. అంటే సరళ రేఖ మార్గంలో చలనం అంటే ఒకే రుజు మార్గంలో వెళ్ళడం అనమాట. ఇది జనరల్గా మనం చెప్తూ ఉంటాం. సరళ మార్గంలో కలుతున్న వస్తువు యొక్క చలనాన్ని గమనించండి. ఒక వస్తువు దాని పరిశీలన బిందువుగా పరిగణించబడే ఓ నుండి దాని ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా చలనాన్ని మనం లెక్కించేటప్పుడు చూడండి, ఇక్కడ ఓ అనే ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే మీరు తీసుకున్నారు. ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి మనం ఏం చేసాం, వేరువేరు బిందువుల్లో రాయడం జరిగిందనమాట. ఏబిసిలు వేర్వేరు కాలాలలో వస్తువు యొక్క చలనాన్ని సూచిస్తుంది. మొదటి వస్తువు సి తర్వాత బి గుండా కదులుతుంది. అంటే మొదట ఏమైంది, వస్తువు కదులుకుంటూ సి వద్దకు చేరుకుంది, తర్వాత ఇంకా కదులుతూ బి వద్దకు చేరుకుంది, ఇంకా కదులుతూ ఏ వద్దకు చేరుకుంది. ఓకేనా, అలాగే గుండా కదులుతుంది మరియు ఏని చేరుకుంది. తర్వాత అదే మార్గంలో తిరిగి కదులుతుంది మరియు బి ద్వారా సిని చేరుకుంటుంది. అంటే అదేవిధంగా రివర్స్ వచ్చింది అనుకోండి, ఈ బికి చేరడం జరుగుతుంది, బి నుండి సికి చేరుతుంది, సి నుండి మనకు ఓను కూడా చేరుకోవడం జరుగుతుంది అనమాట. అయితే స్థానవంశం యొక్క పరిమాణం గురించి చూద్దాం. ఇక్కడ వస్తువు ప్రయాణించిన మొత్తం పొడవు ఓఏ ప్లస్ ఓసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటిన్యూస్ చూద్దాం. రైట్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అయితే స్థానవంశం యొక్క పరిమాణం 35 కిలోమీటర్లు. ఈ విధంగా స్థానవంశం యొక్క పరిమాణం 35 కిలోమీటర్లు అని. సో దీని కంటిన్యూస్ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటిన్యూస్ ఉందని చూద్దాం. రైట్, దీని కంటిన్యూస్ చూస్తే వస్తువు ప్రయాణించిన మొత్తం పొడవు ఓఏ ప్లస్ ఏసీ ఎలా వస్తుంది చెప్పండి. సో మొదట మనం ఏం చేసాం చెప్పండి, వస్తువు అనేది మొదట ఓ నుండి సికి వచ్చింది, సి నుండి బికి వచ్చింది, బి నుండి ఏకి చేరుకుంది, అంటే ఏ నుండి తిరిగి బి ద్వారా ఎక్కడికి వచ్చింది, సికి చేరుకుంది. ఓకేనా, సో ఇప్పుడు మొత్తం అది ప్రయాణించిన దూరం రావాలంటే ఏం చేస్తాం, మొత్తం ఓఏ ప్లస్
ఏసీ అని చెప్తుంది. అదే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే మొత్తం దూరం 95 కిలోమీటర్లు ఇచ్చాడు. అంటే 60 కిలోమీటర్లు మనకి ఓ నుండి ఏకి చేరుకోవడానికి 60 కిలోమీటర్లు పట్టింది. ఏ నుండి తిరిగి సికి రావడానికి మీకు 35 కిలోమీటర్లు పడింది. అంటే మొత్తం 35 కిలోమీటర్లు అనమాట. అది వస్తువు ప్రయాణించిన దూరాన్ని వివరిస్తుంది అనమాట. అంటే మనం సంఖ్యా విలువను మాత్రమే పేర్కొన్నాం, దూరాన్ని, అయితే చలన దిశను కాదు. అయితే ఎంత దూరం చలించింది అంటే మనం చెప్పలేం అనమాట. ఎలా చెప్తాం ఒకసారి చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో ఎక్కడుంది, ఎండింగ్లో ఎక్కడుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ స్టార్టింగ్లో మనం ఓ దగ్గర ఉన్నాం. సో మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత తిరిగి ఎక్కడికి వచ్చి చేరుకున్నాం, సి దగ్గరికి వచ్చి చేరుకున్నాం. సో ప్రయాణించిన దూరం అయితే మీకు 35 కిలోమీటర్లు, కానీ ఒరిజినల్గా ఓ దగ్గర ఉండే ప్లేస్ నుండి మీరు ఎక్కడికి వచ్చారు, సి ప్లేస్కి వచ్చారు. అంటే ఒరిజినల్గా మీ ప్లేస్లో ఎంత మార్పు వచ్చింది అంటే 25 కిలోమీటర్స్ చేంజ్ వచ్చింది. ఈ డిస్టెన్స్నే మనం ఏమని పిలుస్తామంటే స్థానభ్రంశము అని పిలుస్తాం అనమాట. అంటే తొలి స్థానాల మధ్య దూరాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్థానభ్రంశం అంటాం. అలా కాకుండా వస్తువు మొత్తం ఎంత ప్రయాణించింది అంటే మొత్తం అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మనం లెక్క పెడతాం, దాన్ని మనం ప్రయాణించిన దూరం అని పిలుస్తాం అనమాట. అంటే నిర్దిష్ట సమయంలో దాని తొలి స్థానం బట్టి తుది స్థానాన్ని గుర్తించడానికి దూరం మరియు స్థానభ్రంశం అనే రెండు వేరు భౌతిక రాశులు ఉపయోగపడతాయి. ఓకేనా. ఒక వస్తువు ప్రారంభ బిందువు నుండి అంత్య బిందువుని తెలుసుకోవడానికి మనకు రెండు భౌతిక రాశులు ఉపయోగపడతాయి. ఒకటి దూరము, రెండు స్థానభ్రంశము. దూరం అంటే ఏమిటి? అది చలించిన మొత్తం మార్గం, అది కదిలిన మొత్తం మార్గం యొక్క పొడవుని దూరం అంటాం. మరి స్థానభ్రంశం అంటే ఏమిటి? తొలి స్థానానికి తుది స్థానంకి మధ్యలో ఎంత మార్పు వచ్చిందో ఆ మార్పు గమనిస్తే దాన్ని మీరు ఏమని పిలుస్తారు, స్థానభ్రంశం అని పిలుస్తారనమాట. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మనకు అవసరం ఉంటుంది. సో స్థానభ్రంశాన్ని మనం సాధారణంగా డిస్టెన్స్ని డీతో చెప్తాము, స్థానభ్రంశాన్ని ఎస్తో చెప్తాం అనమాట. సో ఎస్ ఎప్పుడూ కూడాను డి కన్నా తక్కువ ఉండొచ్చు లేదా సమానంగా ఉండొచ్చు, ఇది గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా. దూరం అనేది స్థానభ్రంశం కన్నా పెద్దది ఉండొచ్చు, కొన్నిసార్లు రెండు సమానం అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ మీకు బి అనే పాయింట్ ఉంది అనుకోండి. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది స్ట్రైట్గా మూవ్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశం అవుతుంది. అలా కాకుండా మార్గాన్ని వక్ర మార్గం ద్వారా ప్రయాణించి మీరు చేరుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ తక్కువ అవుతుంది. కొలత, సంఖ్యాపరంగా కొలత. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీనిపైన మనకు అడగడానికి అవకాశం ఉంటుంది అప్లికేషన్గా ఒక ప్రశ్న అనమాట. ఇక కృత్యం చూడండి ఒకసారి. 1 మీటర్ స్కేల్ పొడవైన తాడు తీసుకోండి. బాస్కెట్బాల్ మైదానం ఒక మూల నుండి దాని ఎదురుగా ఉన్న మూలను నడవండి. మీరు నడిచిన దూరాన్ని మరియు స్థానభ్రంశం యొక్క పరిమాణాన్ని కొలవండి. మీరు ఈ సందర్భంలో రెండింటి మధ్య ఏమైనా తేడాను గుర్తించారా? లేదు. ఓకేనా. సో చూసుకోండి, బాస్కెట్బాల్ మైదానంలో ఒక మూల నుండి దాని ఎదురుగా ఉన్న మూలకు నడవండి. సో ఈ దూరాన్ని కొలుచుకోండి అంటే రెండు కూడా ఒకేలాగా వస్తాయి, దూరము స్థానభ్రంశం ఒకేలాగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని మీదే మనకేమి ఇచ్చాడు, అదే బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఎదుటికున్న పాయింట్ని సైడ్ల నుండి నడుచుకుని వెళ్ళండి. ఇప్పుడు మీరు నడిచిన దూరానికి స్థానభ్రంశానికి మధ్య తేడా ఉంటుందంటే డెఫినెట్గా తేడా ఉంటుంది. స్థానభ్రంశం అనేది తక్కువ ఉంటుంది, నడిచిన దూరం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో తేడా ఉంటుంది. ఓకేనా. తర్వాత చూడండి, వాహనాలు ప్రయాణించిన దూరాన్ని చూపించే పరికరం అమర్చబడి ఉంటుంది. మనకి దాన్ని ఏమని పిలుస్తాం, ఓడోమీటర్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్, వాహనాల వేగాన్ని సూచించే పరికరం ఏమిటి? ఓడోమీటర్ అంటారు. ఓకేనా. సరే అండి, చిన్న చేంజ్. ప్రయాణించిన దూరాన్ని చెప్పేది ఓడోమీటరు, అది ఎంత వేగంతో వెళ్తుందో చెప్పేది వెలాసిటీ, అంటే మనకి అక్కడ స్పీడ్ తెలుసుకోవడానికి స్పీడోమీటర్ ఉంటుంది. ఈ ఓడోమీటర్ అనేది మీకు అంకెల రూపంలో ఉంటుంది అనమాట కిందన. సో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళామనేది కింద అంకెల రూపంలో ఉంటుంది, దీన్నే ఓడోమీటర్ అంటారు. ఓకే. సో చూడండి, భువనేశ్వర్ నుండి న్యూఢిల్లీకి ఒక కారు ప్రయాణించినప్పుడు ఓడోమీటర్ యొక్క చివరి రీడింగు మొదటి రీడింగ్ల మధ్య తేడా 1850 కిలోమీటర్లు. అంటే భారతదేశ రహదారి పటంను ఉపయోగించి భువనేశ్వర్ ఢిల్లీల మధ్య స్థానభ్రంశాన్ని కనుగొనండి అని చెప్పడం అనేది స్టూడెంట్ యాక్టివిటీ. సో అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి స్థానభ్రంశం అనేది దూరం అనేది రెండు కూడాను మనకి వస్తువు యొక్క స్థానాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి అని ఇచ్చాడనమాట. ఓకేనా. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, కొంత దూరం కదిలిన ఒక వస్తువు 0 స్థానభ్రంశం ఉండవచ్చా? అవును అయితే మీ జవాబును ఒక ఉదాహరణతో చెప్పండి. ఎస్. సో ఒక మార్గం అనేది వృత్తాకార మార్గంలో ఉందనుకోండి. సో మిస్టర్ ఏ అనే ఆ వ్యక్తి ఏ అనే పాయింట్ నుండి కదులుతూ ప్రయాణించి కొంత దూరం ప్రయాణించి మళ్ళీ తిరిగి అదే పాయింట్కి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్థానభ్రంశం అనేది 0, కానీ ప్రయాణించిన దూరం అయితే ఉంటుందన్నమాట.
రెండోది, ఒక రైతు 40 సెకండ్లు 10 మీటర్ల భుజం గల చతురస్రాకార క్షేత్రం యొక్క సరిహద్దు వెంబడి కదులుతున్నాడు. ఓకేనండి, 40 సెకండ్లు 10 మీటర్ల భుజం గల చతురస్ర క్షేత్రం యొక్క అంచుల వెంబడి కదులుతున్నాడు. రైతు తన ప్రారంభ స్థానం నుండి 2 నిమిషాల 20 సెకండ్లు పూర్తయినప్పటికీ స్థానభ్రంశ పరిమాణం ఎంత అని అడిగాడు అనమాట. ఓకేనా, రైట్. సో చూడండి ఒకసారి, 10 మీటర్ల భుజం కలిగినటువంటి, ఓకేనా, 10 మీటర్ల భుజం కలిగినటువంటి ఒక చతురస్రం అయితే ఉంది. ఓకేనా, దీని భుజం 10 మీటర్లు అండి. సో ఇప్పుడు ఏమవుతున్నాడు, ఒక రైతు 40 సెకండ్లలో చుట్టూ కూడా కదలడు. అంటే ఇప్పుడు 40 సెకండ్లు అంటే 1 సెకండ్ కంటే చూడండి టోటల్గా ఎంత దూరం వెళ్ళాలి వీడు అంటే 40 మీటర్లు వెళ్ళినట్లయితే టోటల్గా ఒక రౌండ్ వేయగలడు. దీనికి వేయడానికి అతనికి ఎంత పడుతుంది, 40 సెకండ్లు పడుతుంది. ఎన్ని సెకండ్లు పడుతుంది, 40 సెకండ్లు. అంటే 1 సెకండ్కి 1 మీటర్ వెళ్తున్నాడు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, 2 నిమిషాల 20 సెకండ్లు. 2 నిమిషాలు అనేసరికి మనకేమవుతుంది, 2 × 60 + 20 అంటే ఏమవుతుంది చెప్పండి, 120 + 20 అంటే 140 సెకండ్లు ఇచ్చాడండి. ఓకేనా, 140 సెకండ్లు ఇచ్చాడు అనుకుంటే స్థానభ్రంశం అన్నాడు. ఫస్ట్ 40 సెకండ్లకు ఒక రౌండ్ వేసాడు, మళ్ళీ యథాస్థానంకి వచ్చేసాడు. సెకండ్ 40కి మళ్ళీ రౌండ్ వేసాడు, మళ్ళీ అదే స్థానంకి వచ్చాడు. సో థర్డ్ రౌండ్కి కూడా మళ్ళీ అదే స్థానంకి వచ్చాడు. ఇక్కడ ఫోర్త్ వచ్చేసరికి ఏమైంది మనకి 20 సెకండ్స్లో మాత్రం. అంటే ఇప్పుడు ఏమైంది, క్వైట్ ఆపోజిట్ వచ్చాడు అనమాట. ఇలా క్వైట్ ఆపోజిట్ వచ్చినప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంటుందని అడిగాడు అనమాట. ఓకేనా, సో ఈ రెండింటి మనకి పైథాగరస్ థియరం వాడామనుకోండి, ఏమవుతుంది, డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు √2a కాబట్టి √2 × 10 అనమాట. సో 10√2 మీటర్స్ అవుతుంది అనమాట తన స్థానభ్రంశం. ఓకేనా, రైట్. ఈ విధంగా మీరు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత క్రింది వానలో ఏది స్థానభ్రంశం పరంగా సరైనదని ఇచ్చాడు. స్థానభ్రంశం అంటే ఇది 0 కాకూడదు, దాని పరిమాణం వస్తువు ప్రయాణించే దూరం కంటే ఎక్కువ. సో ఇది చూడండి, స్థానభ్రంశం పరంగా సరైనది ఏదంటే ఇది 0 కాకూడదు, అదేవిధంగా దాని పరిమాణం వస్తువు ప్రయాణించిన దూరం కంటే ఎక్కువ. ఎప్పుడు కూడా స్థానభ్రంశం అనేది ప్రయాణించిన దూరం కన్నా చిన్నది లేదా సమానంగా ఉంటుంది, ఎక్కువగా ఉండదు. 0 కాకూడదు. ఇప్పుడు స్థానభ్రంశం అనేది 0 కాకూడదు. 0 అయిందనుకోండి ఏమవుతాం, మనం స్థానభ్రంశం లేదని చెప్తాం. కాబట్టి కండిషన్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకేనా, 1వది సరైనది అవుతుంది, 2వది సరికాదనమాట. ఇక తర్వాత చూద్దాం, సమచలనము మరియు అసమచలనం గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సమచలనము అసమచలనం గురించి నెక్స్ట్ వీడియోలో అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానివ్వండి, సలహాలు కానీ, సూచనలు ఉంటే తెలియజేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.